గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం అండి. మా ప్రొఫెషన్ వచ్చే దొంగతనం అండి. ఎప్పటి నుంచి ఏళ్ళబట్టి నుంచి నడుస్తుంది ఇదంతా. మా పార్ట్నర్లు కూడా ఉన్నారండి. పిలిచేయమంటారా? పార్ట్నర్ ఇదిగోనండి మా బామ్మ కేకగానే రావాలి కదా. పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మ నీకు బాగా చాదస్తం అయిపోతుంది. 6 నెలల నుంచి దొంగతనం చేస్తున్నా. ఏ దొంగతనం సరిగ్గా జరగనట్లేదు నువ్వు. అలా అనుకో. అసలు అది ఎంత మంచి లెక్కో తెలుసా? తెలుస్తూనే ఉంది. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరాకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. బుల్లెట్ ఎక్కడదే? ఇదే వస్తుంటే దారిలో కనిపిస్తే దొంగతనం చేసుకొచ్చేసాను. బుల్లెట్ గా అలా ఆశ్చర్యపోతున్నావే. భవిష్యత్తులో ఇంకా నీ చేత నేను రైలు దొంగతనం చేద్దాం అనుకుంటా. పట్టాలు వేస్తే అదే వచ్చేస్తా. అలా లేదు, దీన్ని కూడా పాటలు పెడితే సమ్మేద్దాం. తొందరగా తెచ్చి తర్వాత దొంగతనానికి టైం అయిపోతుంది. వచ్చారా నాయన? తీగా రాక దుబాయ్ నుంచి 5 సంవత్సరాల నుంచి వచ్చానండి. ఇది ఎక్కడ తెచ్చిందో ఏంటో. ముద్దు లేదు, ముచ్చడం లేదు, పొద్దు నుంచి దొరకట్లేదు. తీగా తీగా ఏమండి వచ్చేసా? ఏంటమ్మా లేటు? ఏమండి మీరు ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చారు కదా, అందుకనే కొత్తగా చీర కన్నా. చీర బాగుందా? చీరే బాగుంది. అంటే నేను బాగాలేనా? బాగుంటే దుబాయ్ ఎందుకు వెళ్తానే? ఏమండి ఆపుతారు మీ కుళ్ళు జోకులు? లేకపోతే ఏంటి, దుబాయ్ నుంచి రాక వచ్చాను కదా, నందాలని ఆస్వాదిద్దాం అనుకుంటే ఏదో 2 ఇడ్లీ పొట్లం కట్టుకొచ్చినట్టు చీరతో ఒళ్ళంతా పార్సల్ చేసుకొస్తే ఎట్లాగే? అబ్బా దాచుకుని అందాన్ని పాపం దోచుకోవడం తెలియనట్టు పిల్లోడికి. అమ్మో అవునే, దోచుకోవడం అంటే గుర్తొచ్చింది. ఆ దుబాయ్ నుంచి తెచ్చిన బిస్కెట్లు దాచావుగా? దాచేసానండి. 3 కేజీల బిస్కెట్లు అవి. తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. మీ తమ్ముడు కదా? నిద్రపోతున్న నీటేనుగులాగా ఉన్నాడు. బీరువాలో పెట్టి ఇంతకీ లాక్ చేసావా? అయ్యో లాక్ వేసానండి. ఇదిగో లాకేసావు. అయితే నీ క్లిప్ లోకి నేనేస్తా. విన్నారా మనవడా? వీళ్ళింట్లో 3 కేజీలు గోల్డ్ ఉందట. ఒక్కసారి దోచేసామంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే. దుబాయ్ నుంచి వచ్చాడు కదా, బంగారు పళ్ళు ఏమన్నా ఉన్నాయో లోపల? ఏడ్చావు, గార పట్టేసిన పళ్ళవి. ఆవులిస్తే 2 మంది చచ్చిపోతారు. చెయ్యికి బాబుతో కలిసి దొంగతనం చేస్తున్నావు. విఘ్నాలు ఏవి జరగకుండా ఒక్కసారి దేవుడికి దండం పెట్టు. ఆ దేవుడు దండం పెట్టుకుంటేనే దొంగతనం జరుగుతుంది. దండం పెట్టుకో. ఏంటా సౌండ్ ఏంటి? బా మా తమ్ముడు అండి. వాడి నిద్రలో కూడా చూసారా దైవభక్తి ఎంత ఉందో? ఆడికి దేవుళ్ళు కనిపిస్తారు లేదు కానీ నాకు దెయ్యం కనిపిస్తుంది. పడుకోండి. ప్రసన్న వదనం అంతగా తీసుకెళ్ళాను అక్కడికి. అయిపోయింది. నేను మెల్లగా సైలెంట్గా వచ్చాను కదా. తాతగారు ఎప్పుడు నా మీద చేయి చేసుకొని తప్పేస్తాను. అసలు కలుగురు ఇది ఎందుకు? తాళం రావట్లేదంటే నిజంగా మనం ఇంటికి వచ్చావా మార్చురికి వచ్చావా? ఇంటికే. మొత్తం అదంతా నేస్తుంది ఏమిటి మనిషి? నీ నడుము అని చెప్పుకోకూడదు కానీ బాగా సన్నగా అయిపోతుంది మరి. ఎవరు నువ్వు? మీ ఆవిడ తరపు వాళ్ళరా? దుబాయ్ వెళ్ళి వచ్చి నాకు అందరినీ మర్చిపోతున్నాను. అంటే నన్నే గుర్తుపట్టలేదంటే వీడిని అసలు గుర్తుపట్టలేదేమో.
వీడాడు ఆ వీడు మీ ఆవిడ తరపు వాడే. అమ్మా నువ్వు నాకేమవుతావు ఇంతకి? నేనేమవుతాంటే మీ ఆవిడ చిన్నత్త గారి పెద్దత్త గారికి వేలు విడిచిన మేనమావ గారికి కాళ్ళు విడిచి పడుకోండి. దోచుకోండి, మొత్తం దోచేయండి, అంతా దోచేయండి. వీడేమిటో ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు? వీడు ఎక్కడ కాదు, మన ఇంట్లో పుట్టవలసిన వెధహారా వాడు. వాడికన్నా నీ చేత దొంగతనం చేయించినా బాగుండేదిరా. మా వంశానికి పంచిపేట తీసుకొచ్చేవాడు వెధవై. పడుకో. అమ్మా బిస్కెట్లే ఏంటి దాసేది? గోధుమ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్లా? నీకు ముందే చెప్పాను నాతో వస్తే ఏ పని కాదని చెప్పాను నీకు. వాడు దుబాయ్ తీసుకొచ్చాను. చక్కగా తీసుకొచ్చాడు. నేను అందుకే రాదని చెప్పాను. వాడే నాకు చెప్పింది. ఒరే వెధవా లేరా నువ్వు? ఏమిటి అలా కొడతాయండి? కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగా దుబాయ్ నుంచి వచ్చావా? దుబాయ్ నుంచే వచ్చావు. తీసుకొచ్చావు? బిస్కెట్లు బిస్కెట్లు తీసుకొచ్చావు చెప్పు. చాయ్ బిస్కెట్లే. వద్దే వెళ్ళిపోదా, పోలీసులు వస్తారే. ఏమిట్రా నీ గురించే కదా నేను ఇంతలా వీళ్ళతో గొడవ పడుతున్నా. అది కాదురా అబ్బాయి, నేను అడుగుతాను ఒకటి చెప్పు. నా మనవడు దొంగతనం చేస్తున్నాడు. పక్క నుండి హెల్ప్ చేద్దామని వచ్చాను. నా మీద అరుస్తాడా వాడు? వాళ్ళ తాతయ్య ఏనాడు నా మీద అరవలేదు. వచ్చే అమ్మాయి నువ్వైనా చెప్పు, ఏ రోజు వాళ్ళ తాతయ్య నా మీద అరవలేదు. దొంగతనం చేసేవాడు. వీడిని దొంగతనానికి తీసుకొచ్చా. వీడు నా మీద అరుస్తాడా? వీడిని లేపురే ఎవరా? నువ్వు చెప్పరా, నేను దొంగతనానికి వాడు వచ్చినప్పుడు నా హెల్ప్ తీసుకోవాలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు, ఇదేం చేయలేను అనుకుంటున్నావా? దొంగ ఇది ఉండగా సచిన కూడా దొంగతనం చేయలేను నేను. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా, పండు బుజ్జి కన్నా నానా బంగారం. బంగారం, నా మీద మీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం నన్ను మాట్లాడితే బంగారం బంగారం అనాలా ఏంటండి? అరే నువ్వు నా బంగారం ఏంట్రా? కాకపోతే కాకి బంగారానివి. ఈ రోజు ఆదివారం, నేను ఇంట్లో ఉంటున్నాను. మింగడానికి స్పెషల్ ఏమైనా చేసావా? మార్నింగ్ ఉప్మా చేశానండి. మధ్యాహ్నం మిగిలిపోయిన ఉప్మా. రాత్రి అడుగంటేనే ఉప్మా. రేపు ఉదయం పాచెక్కిన ఉప్మా పెడతావా? మీ అమ్మ నాన్న పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి వంట వచ్చని చెప్పారు కానీ దాని మొహానికి ఉప్మా ఒకటి వచ్చని చెప్పలేదే. ఎప్పుడు ఉప్మానే చేస్తుంటావా? ఉప్మా ఇంకేం చెయ్యవా? టీవీలో వంటల ప్రోగ్రామ్ చేస్తుంటావు. వంటల ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక కొత్త వంటకం ప్రాక్టీస్ చేశానండి. కొత్త వంట ప్రాక్టీస్ చేసావా? ఏంటి? గన్నేరు ఉప్మా విత్ జిల్లేడు జ్యూస్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఉప్మా ఉప్మా ఉప్మా. జడ్జిలు వింటే ఏమనుకుంటారు? ఇది పెద్ద ఉప్మా స్కిట్ అనుకుంటారు. మా ఫ్రెండ్ నాగిగాడు. అదే చెప్పరా బా, ఎక్కడున్నా? ఆదివారం కదరా, ఇంట్లోనే ఉప్మా చేస్తాను. ఇంట్లోనే ఉన్నాను. ఏం లేదురా, సండే సండే మా ఆవిడ్ని బయటికి తీసుకెళ్తాను కదా. ఈ సండే కూడా ఎక్కడికైనా వెళ్దామంటే మీ ఇల్లు అన్నది. అలాగే, అందుకే మీ ఇంటికి వస్తున్నావురా. అలాగే అలాగే అన్నట్టు మర్చిపోయారు. చెప్పు, మా ఆవిడకి ఉప్మా అంటే చాలా ఇష్టం, చేసి పెట్టమను. అలాగే రాదా. ఏంటండి? మా ఫ్రెండ్ వస్తున్నాడంట, వాళ్ళ ఆవిడ్ని తీసుకుని వస్తున్నాడంట. ఏంటి? ఏమైంది? అందరి మొగుళ్ళు అందరిని అన్ని చోట్లకి తీసుకెళ్తారు. మీరు ఉన్నారు ఎందుకు? ఏ రోజైనా సంధి చివరి వరకైనా తీసుకెళ్లారా? మొగుడు పిల్లలు బయటికి వెళ్తే బాగుంటది. నేను నిన్ను బయటికి తీసుకుని వెళ్తే మామిడి వాడు ఏనుగుని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అసలు మొగుడు పిల్లాలంటే ఎలా ఉండాలి? ఉప్మా జీడిపప్పు లాగా ఉండాలి. బాబు పగలయ్యా. మనసా మా ఆవిడ్ని చాలా ప్రేమగా చూసుకుంటా అన్నమాట. అది ప్రేమలో మరి ఎక్కువగా ఉంది. స్లోగా స్లోగా
టూ మచ్. కడుపు అన్నం తిన్నావు గడ్డి తిన్నావు నువ్వు డబ్బులు తీసుకోవాలని తిన్నావు పని మనిషి ఉండు మా ఆడికి ఎక్కువ వస్తాయి నీళ్ళు పట్టు తెలుగు నిత్యాహీనన్ నేను మాట్లాడుతాను కదా. ఇది పని మనిషి కాదురా, మా ఆవిడ నిత్యాహీనన్. నవ్వకరా, నువ్వు వెళ్ళాక చంపేస్తుంది. సారీ అమ్మా నా పేరు నాగి మీ ఆయన ఫ్రెండ్ గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం అమ్మా, నా పేరు రాఘవ. మీ ఆయన కందిపోతుందా చెయ్యి కందిపోద్దా? నేను ఎప్పుడు దాన్ని పట్టుకోలేదు. ఆల్రెడీ ఎండిపోయిన నా చేతులు రెండు మాతుగా ఉందని చెప్తా. ఇగో నువ్వు అంత నిలబడకమ్మా, అలిసిపోతావు కదా. వచ్చి కూర్చోద్దా, దా కూర్చో. కందిపోతా చెప్పాను కాళ్ళు దా చెయ్యి. ఏంటి ఇదంతా ప్రేమే? అంటే నేను అలా నడిపించాలా? అదంటే 50 గ్రాములు ఉంది, నువ్వంటే 150 కిలోలు బరువు ఉన్నావు. నా అరిచేతుల్లో కాళ్ళు వేసే ఉంటే రైలు కింద రూపాయి బిళ్ళలా ఉంటుంది పరిస్థితి. చెరుకు మిషన్ లో చెరుకు పెట్టినట్టుంటుంది. ఒక నిమిషం. హలో ఎస్ నాగిని మాట్లాడుతున్నా. ఓ షిట్ అవునా వచ్చేస్తున్నా. డార్లింగ్ ఏం లేదురా, నీ గురించి మేకప్ కి ఆర్డర్ ఇచ్చాను కదా, వాడు డెలివరీ తెచ్చి ఇచ్చాడంట. అందు గురించి నేను వెళ్ళొచ్చేస్తానమ్మా. మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళారంటే నాకు భయం. భయమా? ఎందుకు? వీళ్ళు కాపలా ఉన్నారుగా. అరే మా ఆవిడకి ఏమైనా కావాలంటే నేను పడుకుంటాను, మీద నుంచి నడిచాను. థ్యాంక్ యూ. ఉప్మా రెడీ అయిందా? అవుతుందిరా, ఈ లోపల నువ్వు చూసుకుంటురా. వెళ్ళి ఓకే తొందరగా వచ్చేస్తానే, జాగ్రత్త కేర్ఫుల్ కూర్చో. ఇలా మొగుడు బాగా చూసేస్తున్నా కదా నీది, ఇప్పుడు తీర్చేస్తాను దీన్ని సరదా. ఏ కదిపోతావు మా అంత ఎత్తుకుని చూడాలి. ఆయన నడవలేవా నువ్వు? మళ్ళీ మొగ్గవా? కాదండి, నేను బ్యూటిఫుల్ గా ఉంటానని. బ్యూటిఫుల్ గా అంటావా? అయ్యే అయినా నువ్వు అందగెత్తివే. నువ్వు చాలా అందగత్తాడు మా ఆయన అంటాడండి. ఆడ బుద్ధి అంటే అలా ఏడిసింది, నువ్వన్న అర్థం చూసుకోవాలిగా. చూసుకుంటానండి, చూసుకున్నప్పుడల్లా ఐశ్వర్యలా ఉంటాను అనుకుంటా. ఐశ్వర్యలా ఉంటావా? చీకేసిన ఐసు పుల్లలో ఉంటావే. నీ మొగుడు నిజంగానే అర్థానికి ఐశ్వర్యరాయ్ ఫోటో పెట్టి చూపిస్తాను నీకు. అర్థం చేసుకో. నా కూర్చో, చంపేస్తాను లేచావంటే. కొడుతున్నారు ఏంటండి మీరు? గొంతు మీద గుద్దేస్తాను. ఇలా కూర్చో. ఏంటి నీ పేరేం పేరమ్మా? తాప్సీ కుమారి. కుమారా? పిచ్చి వేస్తాను. నిన్ను చూసి మా ఆవిడ నన్ను ఎత్తి మీద కూర్చుంటది కదా. కూర్చో అమ్మ, కూర్చో. ఇక్కడ జరిగిన విషయం ఏమన్నా మీ ఊడు వచ్చాక చెప్పేవనుకో, గొంతులో గుద్దేస్తానేమనుకుంటున్నావు. అన్ని చెప్తారండి. ఏం తీసుకుంటావా? మజ్జిగ తీసుకుంటావా? కూల్ డ్రింక్ తీసుకుంటావా? మేకప్ కిట్ చూడండి. అందరూ వాళ్ళ భార్యని అందంగా చూడాలనుకుంటారు, మీరు ఉన్నారు ఎందుకు? నా మీద అసలు ప్రేమలో ఉందా? అలాగే చెల్లెమ్మా, ఏంటి నీ ప్రేమ చూసుకోవట్లేదా? ఎక్కడ చూసుకోవట్లేదు అమ్మాయి గారు. ఏంట్రా పిల్లని ప్రేమగా చూసుకుంటున్నారా? మన లైఫ్ బాగుంటది. ఒకసారి ఎత్తుకో నా ముందు. నేను ఎత్తుకొని రాలేదు, నువ్వు ఎత్తుకోసారి. ఎత్తుకోరా ఎత్తుకోరా అమ్మా. ఇంతే సింపుల్. పేషెంట్ అలా పెట్టా? నేనేనండి. ఇంకా తెల్లదు నువ్వు? ఇంకా లేదండి. చూడండి చిక్కిపోతుంది. తొందర తీసుగా. అది ఎప్పుడు నా చేతులతో తిందా? నేను తినిపిస్తా. ప్రేమగా తినిపిస్తారు. అందరి మొగుళ్ళు అందరి పిల్లల్ని ప్రేమగా చూస్తారు. నేను ఎప్పుడు తినిపించలేదని. దాని ఊరంతే కొబ్బరి చిప్పలా ఎంత ఉంది దాని నోరు. నీ నోరు ఎంత ఉంది బాండ్రు కప్పలాగా. నోట్లో చెయ్యి పెడితే చెయ్యి ఎక్కడ లతక్కని మింగేస్తాం. ఇంతకాలం నేను పెట్టడం లేదు. అర్థం చేసుకో. తెత్తానికి ఏమైందమ్మా? పంటి కింద జీడిపప్పు పడిందా? ఏంటి
జీడిపప్పు కొరకలేదు అంత సుకుమారం అది చేస్తున్నారా ఇలా దాని జీడిపప్పు తినలేవాడు రా బంగారు ఇంటికి వెళ్దాం మీకు దెబ్బలు తగిలి నేను ఎత్తుకుంటాను రండి వద్దే పర్లేదు ఈ ప్రేమ తట్టుకోలేను నేను